హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలాంటి వీడియోలో వచ్చేసి మనం ఎర్టిగా కార్కి అయితే కొత్త టైర్లు అయితే వేయించబోతున్నాం. సో టైర్లు ఎలా చేంజ్ చేస్తారో, అదేవిధంగా వీల్ బ్యాలెన్సింగ్ అయితే ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనం ప్రజెంట్ వచ్చేసి కాజ్నర్లో అయితే ఉన్నాం. సో వర్షం అయితే చాలా అంటే చాలా విపరీతంగా పడుతుంది. ఇంతసేపు ఎండగొట్టి సడన్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు టైర్లు చేంజ్ చేసే షాప్కి అయితే రీచ్ అయిపోయినాం. సో కార్కి అయితే జాకెట్ అయితే పెట్టేసి మిషన్తోనైతే టైర్లు అయితే విప్పదీస్తున్నారు. సో మనమైతే ముందైతే కొత్త వేయిస్తున్నాం, ముందు టైర్లు వేసి వెనక వేస్తున్నాం. సో పాత టైర్ని అయితే ఆ మిషన్ పైన అయితే పెట్టి తీస్తున్నాడు. సో మిషన్లో ఏమంటాడో మనకైతే అంత ఐడియా లేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెలుసు. దాని తర్వాత ఈ మిషన్ పైన పెట్టి ఇలా లివర్లతో తీసేసి రౌండ్గా తింపితే టైర్ అయితే మొత్తం అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. సో దానికి ఏదో టైర్కి లూజ్గా రావడానికి ఏదైతే లిక్విడ్ లాగా ఏదో రాశాడు. సో ఇప్పుడు వచ్చేసి కొత్త టైర్కి అయితే ఇందాక చెప్పినట్టు లిక్విడ్ అయితే రాస్తున్నాడు. ఆ తర్వాత మిషన్ పైన పెట్టేసి సేమ్ ఆ టైర్ని అయితే ఎక్కిస్తున్నాడు. తీసేటప్పుడు ఎలా తీసాడో సేమ్ ఇప్పుడు అదే ప్రాసెస్ రివర్స్ చేసి టైర్ని అయితే ఎక్కిస్తున్నాడు. సో ఈ మిషన్లతో అయితే ఎక్కించినట్లయితే మనకి అలోవీల్ అనేది అసలు దెబ్బ మాత్రం తినదు. అదే మనం బయట నార్మల్ పంచర్ షాప్లో ఎక్కిస్తే మాత్రం సుత్తలతో కొట్టితే దానికి డ్యామేజ్ అయ్యే ఛాయిసెస్ అయితే ఉంటాయి. సో దీంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది పని. సో ఇంతసేపు ఏమో కరెంటు పోయింది. కరెంటు వచ్చిన తర్వాత అయితే ఆ మిషన్ అయితే పని చేస్తలేదు. ఎయిర్ ఫిల్ చేయడానికి ఏమైందో మరి. సో ఎయిర్ అయితే ఫిల్ అయిపోయింది. ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత అటు సైడ్ అది మిషన్ పైన పెట్టి వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తున్నాడు. సేమ్ ఆ మిషన్ పైన పెట్టి అక్కడ ఉంది కదా దాన్ని క్లోజ్ చేసి బటన్ ప్రెస్ చేస్తే మనకి రన్నింగ్లో ఎలా తిరుగుతుంటారో అలానే గిర్రమని తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఒక వీల్ అయితే పర్ఫెక్ట్గా తిరుగుతుందో లేదో తను చెక్ చేసుకొని కార్కి అయితే ఎక్కిస్తాడు తర్వాత వీల్ని. సో ఎయిర్ అయితే ఇలా అయితే ఫిల్ అవుతుంది టైర్లో. మిషన్ అయితే పని చేస్తుంది పర్ఫెక్ట్గా ఇప్పుడైతే. సో మనకు సేమ్ ఇటు సైడ్ కూడా ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అటు సైడ్ అయితే ఎలా తీసారో అలానే తీసి ఇటు సైడ్ కూడా కొత్త టైర్ అయితే వేస్తాడు. కొత్త టైర్ అయితే ఫిల్ చేస్తున్నాడు. ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ తీసి బ్యాక్ సైడ్ వేసాడు. సో మనం ఎప్పుడైనా కానీ ఫ్రంట్ టైర్లు అయితే బాగా ఉండేటట్టు చూసుకోవాలి కార్ని. సో ఇక్కడ మనం టైర్లు అయితే తీసుకోలేదు, వర్క్ చేసినందుకు 500 రూపీస్ అయితే ఛార్జ్ అయితే అయిందని చెప్పాడు. ఆ తర్వాత అడిగితే ఒక 100 రూపీస్ తక్కువ వేసి 400 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేసి. సో వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. సో బిల్ వచ్చేసి టోటల్గా ఎంత అయిందంటే టైర్లకు వచ్చేసి సో మనం తీసుకున్న అయితే ఎంఆర్ఎఫ్ టైర్లు ఒక్కో టైర్కి వచ్చేసి 5100, రెండింటి కలిపి 10,200 అయితే పడింది. అదేవిధంగా చేయించినందుకు ఛార్జెస్ మనకు ఒక 400, టోటల్గా 10,600 అయితే మనకి ఛార్జ్ పడింది.